పూర్వం లక్ష్మీపురమనే అందమైన గ్రామమొకటి ఉండేది. ఆ గ్రామ ప్రజలందరూ మహాలక్ష్మీ అమ్మవారిని కులదైవంగా కొలిచేవారు. ఎందుకంటే మహాలక్ష్మీ అమ్మవారి విశేషమైన అనుగ్రహం గ్రామ ప్రజలపైన ఉండేది. అది ఎలా వచ్చిందంటే, చాలా కాలం క్రితం లక్ష్మీపురం గ్రామానికి పెద్ద కరువు వచ్చింది. వర్షాలు లేక పంటభూములు పూర్తిగా ఎండిపోయాయి. కనీసం తినడానికి కూడా సరిపడా ఆహారం ఉండేది కాదు. కొన్నాళ్లకి తాగడానికి నీళ్లు కూడా కరువయ్యాయి. ఇదంతా చూస్తున్న ఆ ఊరి పూజారి, సమస్త సంపదలకు నిలయమైన మహాలక్ష్మీ అమ్మవారు మాత్రమే మన కష్టాన్ని గట్టెక్కించగలరు అని భావించి అమ్మవారి అనుగ్రహం కోసం తపస్సు చేయడం ప్రారంభించాడు. అలా చాలా రోజులు ఘోర తపస్సు చేయగా అమ్మవారు పూజారి భక్తికి, దృఢ సంకల్పానికి మెచ్చి ప్రత్యక్షమయ్యారు. రామయ్యా, నీ తపస్సు ఫలించింది. నీకు ఏం వరం కావాలో కోరుకో. దేవీ మహాలక్ష్మి, ఈ భక్తుడిని అనుగ్రహించి దర్శనమిచ్చినందుకు ధన్యవాదాలు మాతా. నీ కృప అపారమైనదమ్మా. మరి మా గ్రామంని ఎందుకిలా దౌర్భాగ్యంలో వదిలేశావు? ఈ భక్తుడి కోరికను మన్నించి మా గ్రామానికి వచ్చిన కష్టం తీర్చి మా గ్రామ ప్రజలపైన నీ అపారమైన కృపను చూపించు తల్లి. నీ నిర్మలమైన భక్తి, స్వార్థం లేని ఆలోచనలు నన్ను మెప్పించాయి రామయ్యా. నీకొక వరం ప్రసాదిస్తున్నాను. ప్రతి సంవత్సరం శ్రావణమాసం 2వ శుక్రవారం నాడు నీ గ్రామంకి సమీపంలో ఉన్న యమునా నదిలో ఒక బంగారు కమల పుష్పం ప్రకటితమవుతుంది. సూర్యకిరణాలు ఆ కమలంని తాకగానే అది దివ్యమైన, అద్భుతమైన కాంతులతో ప్రకాశిస్తుంది. ఆ సమయంలో ఆ కమలంను భక్తితో పూజించి తమ మనసులో ఏదైనా కోరుకున్నట్లయితే ఆ కోరిక తప్పక నెరవేరుతుంది. చాలా సంతోషం తల్లి. నీ అనుగ్రహం మా ఊరిపైన ఈ విధంగా ఎల్లకాలం ఉండాలి. పూజారి అమ్మవారి ఇచ్చిన వరం గురించి గ్రామ ప్రజలకు వివరించాడు. గ్రామ ప్రజలు అమ్మవారి చెప్పిన విధంగా భక్తితో ఆ బంగారు కమలంను పూజించి నిర్మలమైన మనస్సుతో గ్రామ అభివృద్ధి కొరకు కోరికలు కోరుకున్నారు. అప్పటినుండి ఆ గ్రామం పైరుపంటలతో, చక్కని కుటుంబాలు, ధనధాన్యాలతో సుఖంగా ఉంది. ఈ విధంగా లక్ష్మీపురం గ్రామం మహాలక్ష్మీ అమ్మవారు అనుగ్రహంతో కళకళలాడుతూ ఉండేది. చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. ప్రతి సంవత్సరం గ్రామ ప్రజలు ఆ బంగారు కమలంని దర్శించి తమ కోరికలు విన్నవిస్తూ వస్తున్నారు. ఆ ఊరిలో మాధవరావు, రామారావు, కృష్ణ అనే 3 స్నేహితులు ఉండేవారు. 3 స్నేహితులకి వారి కులదైవమైన మహాలక్ష్మీ అమ్మవారిపై అపారమైన భక్తి ఉండేది. మాధవరావు పట్నంలో బట్టల దుకాణం పెట్టాడు. వ్యాపారం ఎప్పుడూ మంచి లాభాలతో నడుస్తూ ఉండేది. రామారావు అదే ఊరిలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాడు. కృష్ణ పెద్దగా చదువుకోలేదు. ఆ ఊరిలోనే తనకి ఉన్న పొలంలో వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగించేవాడు. ఒకరోజు 3 స్నేహితులు ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు. మాధవ, వ్యాపారం ఎలా నడుస్తుంది? ఆ అమ్మవారి దయవల్ల వ్యాపారం మంచి లాభాలతో నడుస్తుంది రాము. మన ఊర్లో కూడా చిన్న దుకాణం పెట్టాలి అని ఆలోచిస్తున్నాను. 2 దుకాణాలను ఒక్కడివే ఎలా చూసుకుంటావు మరి? ఎవరైనా నమ్మకస్తుడైన వ్యక్తి కోసం చూస్తున్నాను రాము. పట్నం దుకాణం బాధ్యత అతనికి అప్పగించి ఊర్లో దుకాణం నేను చూసుకోవాలనుకుంటున్నాను. నాకు కూడా వయసవుతుంది కదా. రోజూ పట్నంకి వెళ్లడం చాలా ఇబ్బందిగా ఉంది. పోనీ నాకేమైనా పిల్లలున్నారా ఏంటి? ఈ వయసులో నాకింత కష్టం దేనికి? మంచి ఆలోచన. మన కృష్ణ ఖాళీగానే ఉన్నాడు కదా. నిజమే రాము. నాకీ ఆలోచన అసలు రానేలేదు. వీడికంటే మంచి నమ్మకస్తుడు ఈ ప్రపంచం మొత్తం వెతికినా నాకు దొరకడు. ఏం కృష్ణ, ఈ బాధ్యత తీసుకుంటావా మరి? నా పైన నీకున్న నమ్మకాన్ని తప్పకుండా నిలబెడతాను మాధవా. సరే కృష్ణ, ఇంకెవరో అయితే నెలకింత అని జీతమిద్దామనుకున్నాను. కాని నీకలా ఇవ్వలేను. ఈ రోజు నుండి మనిద్దరం కలిసి వ్యాపారం చేస్తున్నాం. ఇక నుండి నువ్వు నా వ్యాపారంలో భాగస్వామివి. ఈ రోజు నుండి వ్యాపారంలో వచ్చిన లాభం సమానంగా పంచుకుందాం. ఇంత పెద్ద సహాయమా? నీ రుణం నేను ఎలా తీర్చుకోగలను మాధవా? అలా స్నేహితులు 3 సరదాగా మాట్లాడుకుని ఇంటికి వెళ్ళిపోతారు. రుక్మిణీ,
ఇంక మన కష్టాలన్నీ ఈ రోజు నుండి తీరిపోతాయి. నా స్నేహితుడు మాధవ నన్ను తన వ్యాపారంలో భాగస్వామిగా చేసుకున్నాడు. పట్నంలో ఉండే దుకాణం బాధ్యత నాకప్పగించాడు. ఈ రోజుల్లో కూడా ఇంత మంచి మనసున్న వ్యక్తులు ఉన్నారా? చాలా సంతోషమండి. రేపటి నుండి ఇంట్లో పనంతా త్వరగా పూర్తి చేసుకుని నువ్వు కూడా నాతో దుకాణంకి బయలుదేరు. నాకు సహాయంగా ఉంటుంది. సరేనండి. అలా కృష్ణ, రుక్మిణి నిజాయితీగా పనిచేసి వ్యాపారాన్ని మంచి లాభాలతో నడిపిస్తూ ఉంటారు. అలా చాలా రోజులు గడిచిపోతాయి. ఒకరోజు రామారావు కూతురికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో స్నేహితుణ్ణి కలవడానికి మాధవరావు, కృష్ణ కలిసి రామారావు ఇంటికి వెళ్తారు. రాము, ఎలా ఉందిప్పుడు పాపకి? పర్వాలేదు, ఇప్పుడు బాగానే ఉంది. ఏం బాగుంటటమయ్యా, నెల రోజులలోగా ఆపరేషన్ చెయ్యాలంటే బాబూ, లేదంటే ప్రమాదం అంటున్నారు. ఆపరేషన్కి 5 లక్షలు కట్టాలి అంటున్నారు బాబూ. వీడేమో కేవలం ఒక ప్రభుత్వ ఉద్యోగి. ఇప్పటికిప్పుడు ఇంత డబ్బు ఎలా తేవాలో తెలియక వాడికి ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. అమ్మా, ఎవరితో ఏం మాట్లాడాలో తెలియదు నీకు. నువ్వు ముందు లోపలికి వెళ్ళు. మీరు అమ్మ మాటలు ఏం పట్టించుకోకండి. నేను ఆపరేషన్కి డబ్బులు ఏర్పాటు చేస్తున్నాను. ఇన్ని రోజులు నీ స్నేహితులు అనుకున్నావు, కాని కాదని ఇప్పుడే తెలిసింది. ఇంత కష్టం వచ్చినా కనీసం ఒక్క మాటైనా చెప్పాలనిపించలేదా నీకు? అది కాదురా. ఇంక నువ్వు ఏమీ మాట్లాడకు. మా వ్యాపారం బాగా నడుస్తుంది. ఆ 5 లక్షలు మేమేర్పాటు చేస్తాం. మీకెందుకురా శ్రమ, నేను చూసుకుంటాలే. ఎలా ఏర్పాటు చేస్తావు? నీ పొలం అమ్మేస్తావు, అంతేకదా? ఆ పొలం మనకి జీవనాధారంరా. నువ్వింక ఏం మాట్లాడకు. సరేరా. మాధవరావు, కృష్ణ కలిసి ఆపరేషన్కి కావలసిన డబ్బును ఏర్పాటు చేసే పనిలో ఉంటారు. ఇంతలో వారికి ఒక విషయం తెలుస్తుంది. అయ్యా మాధవరావు గారు, పట్నంలో ఉన్న మీ దుకాణంని ప్రభుత్వ అధికారులు పడగొట్టేశారు బాబూ. నేనిప్పుడే పట్నం నుండి వస్తున్నాను. అంతా అయిపోయింది బాబూ. మాధవరావెళ్ళి ప్రభుత్వ అధికారులతో మాట్లాడగా, ప్రభుత్వ భూమిలో అక్రమంగా మీరు దుకాణం కట్టడం వలన కూల్చేశాము అని అధికారులు సమాధానం చెప్తారు. మాధవరావు, కృష్ణ ఏం చెయ్యాలో తెలియక చాలా బాధపడతారు. ఇలా ముగ్గురు స్నేహితులు ఒకేసారి దుఃఖసాగరంలో మునిగిపోతారు. ముగ్గురూ కలిసి వారి కులదైవత అయిన మహాలక్ష్మి అమ్మవారి గుడికి వెళ్లి తమ కష్టాన్ని తీర్చమని వేడుకుంటారు. లక్ష్మీదేవి ముగ్గురు స్నేహితులని పరీక్షించాలని అనుకుంటారు. ఆ రోజు రాత్రి ముగ్గురు స్నేహితులకి అమ్మవారు కలలో కనిపించి ఈ విధంగా మాట్లాడతారు. నీ భక్తికి మెచ్చి నీకు సహాయం చెయ్యాలి అనుకుంటున్నాను. వారం రోజుల్లో శ్రావణమాసం 2వ శుక్రవారం రానుంది. ఆ రోజున నా విశేష అనుగ్రహంతో యమునా నదిలో బంగారు కమలం వికసిస్తుంది. అందరికంటే ముందు వెళ్ళి దానిని తీసుకువచ్చి మీ ఇంటి దేవుడి గుడిలో పెట్టి భక్తి శ్రద్ధలతో దానికి పూజ చెయ్యి. నీ సమస్యలన్నీ తీరిపోతాయి. నీకు సకల సౌభాగ్యాలు కలుగుతాయి అని చెప్పి అమ్మవారు అదృశ్యమైపోతారు. అమ్మవారు వారి సమస్యలకు పరిష్కార మార్గం చూపినందుకు ముగ్గురు స్నేహితులు ఆనందిస్తారు. ఆ విశేషమైన రోజు కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అలా కొన్ని రోజులకి శ్రావణమాసం 2వ శుక్రవారం రానే వచ్చింది. ముగ్గురు స్నేహితులు అర్ధరాత్రి 2 గంటలకే లేచి ఒకరికి తెలియకుండా ఒకరు బంగారు కమలంను తీసుకోవడానికి బయలుదేరతారు. వారు ముగ్గురూ ఒకరి తర్వాత ఒకరు యమునా నది వైపుగా వెళ్లడం ఆ ఊరి వ్యక్తి ఒకరు గమనించారు. ఆ రోజు శ్రావణ శుక్రవారం కావడంతో గ్రామ ప్రజలందరూ వేకువజామునే లేచి స్నానాలు ఆచరించి చక్కగా అలంకరించుకొని విశేషమైన బంగారు కమలంని దర్శించడానికి యమునా నది ఒడ్డుకి చేరుకుంటారు. రంగా, సూర్యోదయం కావస్తుంది కాని బంగారు కమలం ఇంకా కనిపించడం లేదేంటి? నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది. వేచి చూద్దాం. సూర్యదేవుని కిరణాలు తాకగానే ఆ కమల పుష్పం ఎక్కడున్నా తప్పక వికసించి తీరుతుంది. హా, అవును. చూస్తుండగానే సూర్యోదయం అయిపోయింది. కాని బంగారు కమలం ఎక్కడా కనిపించలేదు. ఈ ఆచారం ఎన్నో సంవత్సరాలుగా పాటిస్తూ వస్తున్నాం, కాని ఎప్పుడూ ఈ విధంగా జరగలేదు. ఖచ్చితంగా అమ్మవారికి మన గ్రామంపై కోపం వచ్చినట్లుంది. నువ్వు ఆగు, అదేమయ్యుండదు. మీరు దిగులు పడకండి. పూజారిగారు, మీరు చెప్పండి. మీ పూర్వీకుల వల్లనే మన గ్రామంకి ఈ వరం లభించింది. ఏర్పాట్లల్లో ఏమైనా లోపాలున్నాయా అండి? లేదు రంగా, ప్రతి సంవత్సరంలానే ఈ ఏడు కూడా పరమనిష్టతో పూజకి ఏర్పాట్లు జరిగాయి. మరి బంగారు కమలం ఎందుకు ప్రత్యక్షమవ్వలేదో నాక్కూడా అర్థం కావటంలేదు.
అప్పుడు ఒక వ్యక్తి ముందుకు వచ్చి ఈ విధంగా మాట్లాడతాడు. అయ్యా, ఈరోజు రాత్రి సరిగ్గా 2 గంటల సమయంలో కృష్ణ, మాధవరావు గారు, రామారావు గారు యమునా నది వైపుగా రావటం నేను చూశాను. ఈ మాటలు విన్న గ్రామ ప్రజలు అందరికీ ముగ్గురు స్నేహితులపైన అనుమానం ప్రారంభమైంది. వీళ్ళు ముగ్గురూ కలిసి బంగారు కమలంని దొంగలించి ఉంటారు అని అనుకుని ప్రజలందరూ కలిసి గ్రామాధికారికి ఫిర్యాదు చేస్తారు. చెప్పండి, మీరా సమయంలో యమునా నది ఒడ్డుకి ఎందుకు వెళ్లారు? నేనే దొంగతనం చేయలేదు గ్రామాధికారి గారు. నేను యమునా నది దగ్గరకు వెళ్ళింది నిజమే, కాని నేనొక్కడే వెళ్ళాను. నాతో పాటు నా స్నేహితులు రాలేదు. ముగ్గురు స్నేహితులు ఇదే సమాధానం చెప్పారు. అయితే మీరు ముగ్గురు ఒకరికి తెలియకుండా ఒకరు యమునా నది దగ్గరికి వెళ్లారన్నమాట. ఖచ్చితంగా మీ ముగ్గురులోనే ఎవరో ఒకరు ఆ బంగారు కమలంని దొంగలించుండాలి. లేదా ముగ్గురు కలిసి దొంగలించారా? మర్యాదగా ఎవరు దొంగలించారో నిజమొప్పుకోండి, లేదా ముగ్గురికి శిక్ష పడుతుంది. నేను నా పాప మీద ప్రమాణం చేసి నిజం చెప్తున్నాను గ్రామాధికారిగారు. నా పాపకి ఆరోగ్యం బాగోలేదని గుడికి వెళ్లి నా బాధలు అమ్మవారితో చెప్పుకున్నాను. అదే రోజు రాత్రి అమ్మవారు కలలో కనిపించి శ్రావణ శుక్రవారం నాడు యమునా నదిలో ప్రత్యక్షమయ్యే బంగారు కమలంని తీసుకువచ్చి పూజ చెయ్యు, నీ సమస్యలు అన్నీ తొలగిపోతాయి అని కలలో కనిపించి చెప్పారు. ఈ మాటలు వింటున్న మాధవరావు, కృష్ణ ఆశ్చర్యపోతారు. అందుకే ఈరోజు ఉదయమే లేచి బంగారు కమల పుష్పంని తీసుకుందామని వచ్చాను. నేను చూసే సమయానికి ఆ కమలం దివ్యంగా యమునా నదిలో కనిపించింది. దానిని తీసుకుందామని ముందుకు వెళ్లాను, కాని నేను దానిని కనీసం ముట్టుకోలేదు. ఈ కమలం వలన నా కుటుంబం బాగుపడవచ్చును, కాని గ్రామ ప్రజలకి అన్యాయం జరుగుతుంది. ఇలా స్వార్థంగా ఆ కమలంని తీసుకెళ్ళిపోతే ఈ ఊరికి అన్యాయం చేసిన వాటినవుతాను. ఈ ఆలోచనలు నన్ను అడుగు ముందుకు వెయ్యనివ్వలేదు. ఆ కమలానికి నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోయాను. గ్రామాధికారి గారు, మీరు నా మాటలు విశ్వసించకపోవచ్చు, కాని ఇదే నిజం. నా సమాధానం కూడా అదేనండి. నాక్కూడా అమ్మవారు కలలో కనిపించి రాముకి చెప్పిన విధంగానే చెప్పారు. నేను కూడా బంగారు కమలాన్ని తీసుకుందామని యమునా నది దగ్గరకు వెళ్లాను. కాని గ్రామ ప్రజలను నమ్మకాలను చెదరగొట్టినవాడినవుతానని ఆ కమలన్ని తీసుకోకుండానే అక్కడ్నుండి వెళ్ళిపోయాను. కృష్ణ కూడా ఇదే సమాధానం చెప్పాడు. గ్రామాధికారితో పాటు గ్రామ ప్రజల హృదయాలు ఆశ్చర్యం అలాగే అనుమానంతో నిండిపోయాయి. మీరు ముగ్గురూ చెప్పిన సమాధానాలు నమ్మశక్యంగా లేవు. ముగ్గురూ ఒకరికి తెలియకుండా ఒకరు వెళ్ళామని అంటున్నారు. మరలా ముగ్గురికి అమ్మవారు కలలో కనిపించింది అని అంటున్నారు. ఖచ్చితంగా మీ ముగ్గురూ కలిసి అయినా ఈ దొంగతనం చేసి ఉండాలి. లేదా మీ మాటలు నిజమైతే మీలో ఎవరో ఒకరు అత్యాశతో ఈ దొంగతనం చేసి ఉండాలి. మీకు తెలుసుగదా గ్రామపెద్దగారు, మా ముగ్గురికి మన గ్రామదేవత అయిన మహాలక్ష్మి అమ్మవారిపై అపారమైన భక్తి విశ్వాసాలు ఉన్నాయి. అటువంటిది మేమెందుకు ఈ పూజకి విఘ్నం కలిగిస్తామండి? మీ మాటలు నిజమైతే మీ భక్తితో మీ ముగ్గురు ఈ దొంగతనం చెయ్యలేదని నిరూపించుకోండి. ముగ్గురు స్నేహితులు గ్రామ ప్రజలతో కలిసి యమునా నది ఒడ్డుకు వెళతారు. ముగ్గురు అమ్మవారిని ప్రార్థిస్తారు. అమ్మా మహాలక్ష్మి, మా సమస్యలకి పరిష్కారం చూపుతాను అని చెప్పి ఇలా మాపై నిందలు వేయిస్తున్నావెందుకు? చిన్నప్పటినుండి నిన్నే నమ్ముకున్న భక్తులకి నువ్వు చేసిన సహాయం ఇదేనా? ఏం తప్పు చేశామని మాపై ఇన్ని నిందలు ఆరోపణలు? ఇప్పుడు నువ్వే వచ్చి స్వయంగా నిజాన్ని నిరూపిస్తావో, లేదా యమునా నదిలో మేం జలసమాధి అవుతుంటే చూసి ఆనందిస్తావో నీ ఇష్టం. మహాలక్ష్మి అమ్మవారు ప్రత్యక్షమవుతారు. ఏ తల్లి తన పిల్లల చెడును కోరుకోదు నాయనా. ఇది కేవలం మీ భక్తికి పరీక్ష మాత్రమే. అత్యాశకి, సంపదలకి లొంగిపోకుండా మీ ముగ్గురు ఈ పరీక్షలో విజయం సాధించారు. నేను మీకు వరం ప్రసాదిస్తున్నాను. ఈ రోజు నుండి ఆదిలక్ష్మినై మీ ఇంట్లో కొలువు తీరుతాను. ధనలక్ష్మినై మీ సంపదలు వృద్ధి చేస్తాను. ధాన్యలక్ష్మినై మీ ఆకలి తీరుస్తాను. గజలక్ష్మినై మీ పశుసంపదను వృద్ధి చేస్తాను. సంతానలక్ష్మినై మీకు మంచి సంతానాన్ని ప్రసాదిస్తాను. విజయలక్ష్మినై మీ ప్రతి కార్యంలో విజయాన్ని ప్రసాదిస్తాను. విద్యాలక్ష్మినై మీ పిల్లలకు చక్కని విద్యని ప్రసాదిస్తాను. ధైర్యలక్ష్మినై అన్ని వేళలా మీకు ధైర్యాన్ని ప్రసాదిస్తాను. ధన్యవాదాలు మాతా. దయచేసి నిజాన్ని బయటపెట్టి
మాపై పడిన ఈ నిందలు ఆరోపణలు అసత్యాలని నిరూపించు తల్లి. ఈ కమలంను ఈ ముగ్గురు స్నేహితులలో ఎవరూ దొంగలించలేదు. ఆ కమల పుష్పంను మాయం చేసింది నేనే. మీ గ్రామం కరువుకాటకాల్లో ఉన్నప్పుడు మీ పూర్వీకులకు ఈ వరం ప్రసాదించాను. అప్పటి కాలంలో మీ గ్రామ ప్రజలు స్వార్థచింతన లేకుండా నిర్మలమైన మనసుతో గ్రామ అభివృద్ధి కొరకు కోరికలు కోరుకునేవారు. కాని గత కొన్ని సంవత్సరాలుగా మనుషుల మనసులలో కరుణ నశించింది. వారి మనసులు స్వార్థం, అత్యాశ, హింసలతో నిండిపోయాయి. వారు కోరుకునే కోరికలు విపరీతాలకి దారితీస్తున్నాయి. దీని కారణంగా బంగారు కమలన్ని నేను మాయం చేశాను. కాని మీరు చింతించవలసిన అవసరం లేదు. మంచి ఆలోచనలతో ఉన్నవారికి నా సహాయం తప్పక అందుతుంది. అమ్మవారు తన శక్తితో ఆ బంగారు కమలంని ప్రత్యక్షం చేస్తారు. ఈ కమలంలో నా శక్తి ఎల్లవేళలా నిక్షిప్తమయ్యుంటుంది. దీనిని మీరు ఒక గుడిలో ప్రతిష్ఠించి పూజలు చెయ్యండి. ఎవరి భావనలైతే స్వచ్ఛంగా నిర్మలంగా ఉంటాయో, ఎవరికైతే సహాయం అవసరమో వారు ఈ కమలానికి తమ కోరికలు విన్నవించుకోండి. మీ కోరికలు తప్పక నెరవేరుతాయి అని చెప్పి అమ్మవారు అదృశ్యమవుతారు. గ్రామ ప్రజలు ముగ్గురు స్నేహితులకి క్షమాపణలు అడుగుతారు. ముగ్గురు స్నేహితులు కలిసి ఒక గుడిని నిర్మించి అందులో ఆ బంగారు కమలంను ప్రతిష్ఠిస్తారు. మహాలక్ష్మి ఇచ్చిన వరం వలన ముగ్గురు స్నేహితుల సమస్యలు అన్నీ తీరిపోతాయి. ఇటువంటి మరిన్ని కథల కోసం మా జేకేవీ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.